మార్చ్ 8, 2014. ప్రపంచంలోని వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ 777-200ER 239 మంది ప్యాసింజర్స్తో కోలాలంపూర్ నుండి చైనా క్యాపిటల్ అయిన బీజింగ్కి ప్రశాంతంగా ఈ ఫ్లైట్ టేకాఫ్ అయింది. కానీ ఫ్లైట్ టేకాఫ్ అయిన జస్ట్ 40 మినిట్స్ తర్వాత ఆ భారీ ఎయిర్ క్రాఫ్ట్ గాల్లోనే ఏ ట్రేస్ లేకుండా మాయమైపోయింది. నో డిస్ట్రెస్ కాల్, నో ఎక్స్ప్లోజన్ న్యూస్ అండ్ నో క్రాష్ సైట్. ఏవియేషన్ చరిత్రలోనే ఇది ప్రపంచాన్ని షాక్కి గురి చేసిన ఒక పెద్ద మిస్టరీ. రీసెంట్గా 2026లో ఓషన్ ఇన్ఫినిటీ అనే ఒక కంపెనీ హైటెక్ రోబోట్స్తో మళ్ళీ ఈ ఫ్లైట్ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. అసలు ఆ రాత్రి కాక్పిట్లో ఏం జరిగింది? లెట్స్ డీకోడ్ ద ఫుల్ స్టోరీ ఆఫ్ MH370. టైం వచ్చేసి midnight 12:42 AM. ఫ్లైట్ MH370 కోలాలంపూర్ నుండి టేకాఫ్ అయింది. కాక్పిట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న కెప్టెన్ జహారీ అహ్మద్ షా అండ్ యంగ్ కోపైలట్ ఫరీక్ అబ్దుల్ హమీద్ ఉన్నారు. అంతా నార్మల్గా ఉంది అనుకున్నప్పుడు 1:19 AMకి మలేషియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కాంటాక్ట్ హోచి మిన్ సిటీ రేడార్ గుడ్ నైట్ అని ఫ్లైట్ యొక్క పైలట్కి చెప్పారు. కెప్టెన్ జహారీ అహ్మద్ షా తిరిగి ఇలా రిప్లై ఇచ్చారు, ఆల్ రైట్, గుడ్ నైట్ మలేషియన్ 370. ఇది ఆయన నుండి వినిపించిన చివరి మాట. ఎగ్జాక్ట్లీ 2 మినిట్స్ తర్వాత వియట్నాం ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అవ్వాల్సిన MH370 ఎయిర్ క్రాఫ్ట్ సడన్గా రేడార్ నుండి మాయమైపోయింది. ఎవరు ఊహించని విషయం ఏంటి అంటే ఆ మూమెంట్ నుండి MH370 ఎయిర్ క్రాఫ్ట్ ఒక గోస్ట్ ఫ్లైట్లా మారిపోయింది. ఈ ఫ్లైట్ యొక్క మిస్టరీ గురించి మనకి క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఇక్కడ మనం 2 టెక్నికల్ టర్మ్స్ గురించి తెలుసుకోవాలి. నెంబర్ 1, ట్రాన్స్పాండర్. ఈ ట్రాన్స్పాండర్ ప్లేన్ లొకేషన్ని అండ్ హైట్ని రేడార్కి పంపిస్తుంది. ఒకవేళ ఫ్లైట్లో ఉన్న ట్రాన్స్పాండర్ స్విచ్ ఆఫ్ అయిపోతే ప్లేన్ ఇన్విజిబుల్ అయిపోతుంది. 1:21 AMకి ఫ్లైట్లో ఉన్న ట్రాన్స్పాండర్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నెంబర్ 2, ACARS. ఇది ప్లేన్ ఇంజిన్ స్టేటస్ని అండ్ హెల్త్ని శాటిలైట్కి పంపిస్తుంది. ఫ్లైట్లో ఉన్న ACARS యొక్క లాస్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 1:07 AMకి రికార్డ్ అయింది అండ్ ఆ తర్వాత ఈ ACARS కూడా సైలెంట్ అయిపోయింది. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఒక కార్ డ్రైవర్ కారులోని GPSని అండ్ మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తే ఆ కార్ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. సేమ్ MH370 ఎయిర్ క్రాఫ్ట్లో కూడా ఇదే జరిగింది. ఫ్లైట్లో ఉన్న ట్రాన్స్పాండర్ అండ్ ACARS సిస్టమ్స్ స్విచ్ ఆఫ్ అయిపోయాయి. జనాలంతా MH370 ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిపోయింది అనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత మిలిటరీ రేడార్ డేటా చూసి ప్రపంచమంతా షాక్ అయింది. ఫ్లైట్ MH370 అసలు క్రాష్ అవ్వలేదు. అది సడన్గా ఒక షార్ప్ యూటర్న్ తీసుకొని తిరిగి మలేషియా మీదుగా వెళ్ళి ఫైనల్గా అండమాన్ సీ వైపు వెళ్ళిపోయింది. ఇక్కడ మిస్టరీ ఏంటి అంటే ఫ్లైట్ MH370 చాలా ప్రిసైజ్గా రేడార్ షాడోస్ నుంచి తప్పించుకొని వెళ్ళడానికి ట్రై చేసింది. అసలు రేడార్ రేంజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫ్లైట్ MH370 ఎక్కడికి వెళ్ళింది? దీనికి ఆన్సర్ ఇన్మార్సాట్ అనే ఒక శాటిలైట్ దగ్గర దొరికింది. ప్లేన్ మాయమైన తర్వాత కూడా ఇంకో 7 గంటల పాటు MH370 ఎయిర్ క్రాఫ్ట్ ప్రపంచంతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసింది. దీనినే శాటిలైట్ హ్యాండ్ షేక్స్ లేదా పింగ్స్ అని అంటారు. శాటిలైట్ హ్యాండ్ షేక్స్ అంటే మన ఫోన్లో సిగ్నల్ లేనప్పుడు కూడా సెర్చింగ్ ఫర్ నెట్వర్క్ అని ఎలా అయితే చెక్కింగ్ జరుగుతుందో ప్లేన్ సిస్టమ్స్ కూడా శాటిలైట్కి రెగ్యులర్గా సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాయి. ఇన్మార్ శాటిలైట్ యొక్క డేటాని అనలైజ్ చేసినప్పుడు సైంటిస్ట్స్కి ప్లేన్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియలేదు. కానీ శాటిలైట్ నుండి వచ్చిన డిస్టెన్స్ క్యాలిక్యులేషన్స్ వల్ల మ్యాప్లో ఒక కర్వ్డ్ పాత్ అంటే ఒక ఆర్క్ కనిపించింది. ఆ ఆర్క్ సదరన్ ఇండియన్ ఓషన్ వైపు పాయింట్ చేసింది. ప్లేన్లో ఉన్న ఫ్యూయల్ అంతా అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 8:19 AMకి ఫ్లైట్ నుంచి శాటిలైట్కి లాస్ట్ పింగ్ వచ్చింది. అంటే ప్యాసింజర్స్ అందరూ ఫ్లైట్ లోపల ఉన్నప్పుడే ఆ ప్లేన్ 7 గంటల పాటు ఆటో పైలట్లో వెళ్ళి చివరికి సముద్రంలో మునిగిపోయింది. ఈ MH370 ఎయిర్ క్రాఫ్ట్ గురించి మెయిన్గా మనకి 3 థియరీస్ ఉన్నాయి. నెంబర్ 1, హిపాక్సియా. ఈ థియరీ ప్రకారం ప్లేన్లో క్యాబిన్ ప్రెజర్ సడన్గా తగ్గిపోయి ఉండొచ్చు. హై ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని మినిట్స్లోనే ఫ్లైట్లో ఉన్న పైలట్స్ అండ్ ప్యాసింజర్స్ అందరూ అన్కాన్షియస్ అయిపోయి ఉంటారు. అప్పుడు ప్లేన్ ఆటో పైలట్లో ఫ్యూయల్ అయిపోయేదాకా ఫ్లై అయ్యి లాస్ట్కి సముద్రంలో క్రాష్ అయ్యి ఉండొచ్చు అని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటారు. నెంబర్ 2, లిథియం బ్యాటరీ ఫైర్. కార్గో హోల్డ్లో 221 kg లిథియం అయాన్ బ్యాటరీస్ అండ్ టన్స్ ఆఫ్ మ్యాంగోస్టీన్స్ అనే ఫ్రూట్స్ ఉన్నాయి. ఒకవేళ వాటిలో ఫైర్ వచ్చి టాక్సిక్ స్మోక్ వల్ల పైలట్స్ అన్కాన్షియస్ అయి ఉంటారు అనేది ఈ థియరీ చెప్తుంది. నెంబర్ 3, పైలట్ ఇన్వాల్వ్మెంట్. కెప్టెన్ జహారీ అహ్మద్ షా
తన ఇంట్లో ఉన్న ఫ్లైట్ సిమ్యులేటర్లో సదరన్ ఇండియన్ ఓషన్ వైపు రూట్ని ప్రాక్టీస్ చేశారు అని అప్పట్లో కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. కానీ దీనికి అఫీషియల్ ప్రూఫ్ అంటూ ఏం లేదు. ఈ డిజాస్టర్ జరిగిన 16 మంత్స్ తర్వాత రీయూనియన్ ఐలాండ్ దగ్గర MH370 ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ఒక వింగ్ పీస్ దొరికింది. అది కన్ఫామ్గా MH370 ఎయిర్ క్రాఫ్ట్దే అని తెలిసింది. తర్వాత ఆఫ్రికా షోర్స్లో ఈ ఫ్లైట్కి సంబంధించిన ఇంకా కొన్ని పీసెస్ దొరికాయి. ఇప్పుడు 2026లో ఓషన్ ఇన్ఫినిటీ అనే ఒక కంపెనీ నో ఫైండ్ నో ఫీ అనే బేసిస్ మీద అగ్రిమెంట్ చేసుకొని సెర్చ్ని రీస్టార్ట్ చేసింది. వీళ్ళు హైటెక్ అండర్ వాటర్ రోబోట్స్ వాడుతూ 15,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని మ్యాప్ చేస్తున్నారు. ఈ మిషన్ వల్ల ప్యాసింజర్స్ ఫ్యామిలీస్కి 12 ఏళ్ల తర్వాత ఆన్సర్స్ దొరుకుతాయా అని ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. MH370 మిస్టరీ ఏవియేషన్ చరిత్రలోనే ఒక పెద్ద బ్లాక్ హోల్ లాంటిది. దీని తర్వాత ఫ్లైట్ ట్రాకింగ్ రూల్స్ని పూర్తిగా మార్చేశారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ MH370 మిస్టరీకి పైలట్ సూసైడే మెయిన్ రీజనా, లేదా ఇదంతా ఒక మెకానికల్ యాక్సిడెంటా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా థ్రిల్లింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.